ఉంది. రామచంద్ర గారు ఒక్క నిమిషం, మనతో పాటు ఏకుల రాజేశ్వర్ రెడ్డి గారు, స్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నుంచి. ఇక మేడం చెప్పండి, అసలు డిఎస్సిపై నిజంగా సిబిఐ విచారణ అవసరమా, లేక ఇది పూర్తి రాజకీయ ఆరోపణలుగానే ఇటు రెండు పార్టీలకు పడదు కాబట్టి ఒకరిపై ఒకరు బురద జల్లుకోవాలని చేస్తున్నటువంటి ఆరోపణలాగా కనిపిస్తున్నాయి? మీకు ముందుగా నమస్కారం సార్, నాతో ఉన్న ఫ్యామిలీ వారికి కూడా నమస్కారం. బురద జల్లుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదున్నా కరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి. కానీ ఈ రోజు ఈ ఇద్దరి మధ్యలని గురించి కాదు, కేవలం చంద్రబాబు లోకేష్ వల్లనే నిరుద్యోగాలు అయిపోయినారు. ఈ రోజు ఎస్పీ అయ్యే వాళ్ళు కూడా ఒక హోంగార్డు కూడా కాలేకపోయినారు. పూర్తి వాళ్ళకి అవగాహన లేకుండా చేసేసినారు. ఈ రోజు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయినా జరగాలి, లేదంటే కోర్టుకైనా వెళ్తాము. జగనన్న కాడికి 25 మంది కాదు, లక్షల మంది వస్తారు. జగనన్న న్యాయం చేయమని అడుగుతున్నారు. చంద్రబాబు గాని లోకేష్ గాని ఏదో ఒకటి దాన్ని కప్పిపుచ్చడానికి చేస్తాను. ఇది కావాల్సి కాదు. కొంచెమైనా నిప్పు లేని బయటికి రాదంటారు. నిప్పు చేసింది వాళ్ళు, అగ్గి పెట్టింది వాళ్ళు. ఇలా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ డిఎస్సి మెగా ఉద్యోగాలంటే ఏందనుకునే, ఒక పేదలకు గాని ఎవరికైనా గాని తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివించి ఈ రోజు వాళ్ళ జీవితాలు రోడ్ల పాలు చేసి మళ్ళా వైఎస్ఆర్ పార్టీని దుమ్మెత్తుతున్నారే. మీరు న్యాయం చేయలేక, మీరు సత్తా లేక, మీరు సరిగా ఎగ్జామ్స్ రాయిపోలేక అన్ని అమ్ముకొని, దాంట్లో కూడా డిఎస్సిలో ఒక్కొక్క ప్రశ్నలు ఎట్టొచ్చినాయి సార్. మెగా డిఎస్సిలో ప్యాకెట్ కూడా ఇచ్చినారు. ఇంకా క్లబ్ పబ్బు బ్రాండ్ షాపులు కూడా ఇల్లే దాంట్లో. అయ్యా ఎగ్జామ్స్ కి ఇచ్చేది ఇట్లాంటివన్నీ ఎగ్జామ్స్ కి ఇచ్చి రోడ్ల పాలు చేస్తున్నారు. కాబట్టి జగనన్నను ఎప్పుడు ఎవరు మాట్లాడినా జగనన్న ప్రజలకు ఎప్పుడు ఉంటాడు, నిరుద్యోగులకు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళా ఎగ్జామ్స్ జరిగినా కూడా మళ్ళా న్యాయం జరగదు, వాళ్ళకి మళ్ళా అన్యాయం జరుగుతుంది. ఇది ఎలా చేయాలో మరి దేవుడన్న చాలా ఇలా మనుషులన్నా మారాలి. ఈ మెగా డిఎస్ అనేది ఇలా ఖచ్చితంగా మళ్ళా జరపాలని నా కోరిక. కానీ జరిపినా మాకు బాధపడతాం. ఈ రోజు అదే విశాఖలో కూడా, వైజాగ్ లో కూడా వాళ్ళు చనిపోతే పక్కన వాళ్ళు వచ్చి ఓదార్చితే మీరేంది మాట్లాడేది, పక్కకు పోండి అంటాడు. అట్లా ఈ కూడా అంతే. ఇప్పుడు ఆమె అన్నట్టు వాళ్ళు అన్నట్టు మాట్లాడొద్దు ఎవరు. మనం మాట్లాడితే తప్పు, బురద చల్లామంటారు. చనిపోయిన వాళ్ళు పోయే వాళ్ళు మాట్లాడితే మీరు పక్కకు వాడిని మీ ఇంట్లో చనిపోయినారన్నాడు లోకేష్. ఈ ఉద్యోగులు కూడా అదే మాట్లాడుతున్నాడు. మీరేంది మాట్లాడేది, ఇక్కడ మోసాలు జరగల, ఏమి జరగల అంటున్నాడు. జరగకపోతే ఈ వాసన బయటకు ఎందుకు వచ్చింది? జరిగితేనే వచ్చింది. ఇది సమదిద్దుకునేదానికి కాదు. ఖచ్చితంగా న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. శిరీష గారు చెప్పండి. న్యాయం జరిగిందమ్మా. 16,000 మంది ఉద్యోగులకు ఉద్యోగం వస్తే అది మీకు కనపడదు, ఫస్ట్ పాయింట్. రెండవది, లోకేష్ అన్న గారి గురించి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వస్తే అని అన్నారు కదా. చనిపోయిన బాధిత కుటుంబాలతో మాట్లాడుతుంటే అన్నెసరీ వ్యక్తులు, శవాల మీద పేడాలు ఏరుకునేటువంటి వాళ్ళు, శవ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు? మందికి ఉద్యోగాలు వస్తే వచ్చిన జాబ్ ని కూడా ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితులు కల్పించారు. ఆ కుటుంబం ఈ మేడం అంటున్నారు కదా 5 సంవత్సరాల్లో మరి మీరు డిఎస్సి ఒక టీచర్ ఉద్యోగం కల్పించారని చెప్పండి అమ్మా. చెప్తున్నారు కదా మీరు ఇచ్చింది వాలంటీర్లుగా బతికారు, కూలీలు చేశారు. పాఠశాల దగ్గర పెట్టిన ఘనత మీది. నిరుద్యోగుల కళ్ళల్లో నిరుద్యోగ శిరీష గారు కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. శిరీష గారు కంప్లీట్ అయ్యాక మీరు దగ్గర టీచర్స్ నిల్చోబెట్టింది ఎవరు? మా కూటమి ప్రభుత్వమా? టీచర్స్ తీసుకెళ్లి బార్ షాపుల దగ్గర నుంచోబెట్టామా? టీచర్స్ తీసుకెళ్లి బార్ షాపుల దగ్గర నుంచోబెట్టింది మీరైతే టీచర్స్ సింగపూర్ పర్యటన పంపించింది మేము.
10th క్లాస్ రిజల్ట్స్, ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే ఈ రోజు ఒక 100 రోజుల ప్రణాళిక పెట్టుకొని ఆ పిల్లలు రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అని చెప్పి వాళ్ళని ఎవరైతే డల్ గా ఉన్నారో వాళ్ళందరినీ 100 days లో ఇంప్రూవ్ చేసి వాళ్ళని ఉత్తీర్ణత శాతాన్ని 85% అబౌవ్ పెంచినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని. ఆ పిల్లల్ని గ్రామ స్థాయి నుండి గవర్నమెంట్ బళ్ళల్లో చదివేటువంటి పిల్లల్ని రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించి రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని. టీచర్స్ గురించి, గురువుల గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీకి లేదమ్మా. ఒకవేళ ఉండాలి మేము మాట్లాడతాం అంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైనా సరే మెగా డిఎస్సి ద్వారా ఒక్క ఉద్యోగం, ఒక టీచర్ పెట్టుంటే తీసుకొచ్చి చూపించండి, అప్పుడు మాట్లాడి మేము భరిస్తాం. రెండోది, ఇప్పుడు వచ్చిన ప్రతిదీ కూడా ఆరోపణే. మొత్తం నివృత్తి చేయడానికి సార్ నాకు 1 నిమిషం టైం ఇస్తే నేను మొత్తం నివృత్తి చేస్తాను. డిఎస్సి నోటిఫికేషన్ మీరు టైం తీసుకోండి, ఒక్క నిమిషం. అంతవరకు రాజేశ్వరి గారు వస్తారు, మీరు అంతవరకు టైం తీసుకోండి. ఆ 1 minute మీరు ఏదో ఏ ప్రూఫ్స్ తీయాలనుకుంటున్నారుగా ఆ ప్రూఫ్స్ అన్ని చూపించండి. రాజేశ్వరి గారు చెప్పండి. సార్ వాళ్ళ ఏ ప్రూఫ్ తీసినా మాకు నమ్మే స్థితిలో మేము లేము. వాళ్ళవన్నీ 4Gలు 420లు. మెగా డిఎస్సికి మాకు న్యాయం జరగాలి, విద్యార్థులు బాగుండాలి, వాళ్ళ ఒక పొజిషన్ లో ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళను కాపాడాలి. మా లక్షణాలు మీరు మాట్లాడితే జరుగుతుంది. మీరే న్యాయం చేసినారు. మహానాడు రామాలయాల్లో పెట్టారు, బ్రేక్ డాన్సులు పెట్టినారు, అట్లా ఇచ్చింటుంది మీరు మెగా డిఎస్ లో. బ్రేక్ డాన్సెస్ మీ దగ్గర జరుగుతాయి, ఎందుకంటే మీ పార్టీ కల్చర్ ఏమన్నా ఆడొకటి బ్రేక్ డాన్స్ పద్యాలు పెట్టుంది. అది కూడా తెలుసుకోకుండా వచ్చి కూర్చోండి. మీరు పెట్టించుంటారేమో, మీకు ఇవన్నీ అలవాటు కదా. మీ పార్టీ కల్చర్ అది, పప్పు కల్చర్, ఫ్యాషన్ కల్చర్ కదా, మీకు అవే వస్తాయి. మాకు జగన్ వచ్చి మేము ఉద్యోగాలు 100% న్యాయం చేస్తాం. చెప్పండి శిరీష గారు. ఒకటి మొదట వీళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వీళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆలస్యం చేశారు. ఎక్కడా కూడా డిఎస్సి నిర్వహించడం గానీ, ఒక టీచర్ రిక్రూట్ చేయటం గానీ వీళ్ళ దగ్గర జరగలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళు ఏమన్నారండి, ప్రశ్నాపత్రం లీక్ అయింది. 2024 ఫిబ్రవరిలో ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చారు. రిక్రూట్ చేశారండి పోస్టులు. ఎవరినైనా ఒక్క టీచర్ నైనా 5 సంవత్సరాల కాలంలో ఒక్కనైనా రిక్రూట్ చేశారా? సార్ మా సార్ చెప్పింది ఒక్కటి కూడా ఇలేదన్నా. ఆ సార్ ఒకటన్నా నేను ఇచ్చింది కాదు, ఆన్సర్ ఉందా లేదా ఇచ్చి చెప్పండి. 250 కేసులు ఎందుకు వేశారు? ఈ ఉద్యోగాలు, ఈ టీచర్స్ ఉద్యోగాలు నియామకం జరగకూడదనే కదా 250 బయట కేసులు వేసింది. నిరుద్యోగులకు ఉద్యోగం రాకూడదనే కదా. దానికి ఆన్సర్ చేయమ్మా. ఉద్యోగం ఇచ్చారా లేదనే చెప్పండి. వాళ్ళందరినీ కూడా వాలంటీర్లుగా గ్రామ సచివాలయాల్లోనూ మళ్ళీ మిగతా వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి కూలీలను చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన వైసీపీది. ఉద్యోగం ఇచ్చి అమ్మ నాయన బతకని నాయన కడుపు నిన్న అని 5,000 జీతం ఇచ్చి తల్లిదండ్రుల కష్టం చదివితే ఇలా మాట్లాడరు, తల్లిదండ్రుల కష్టం తెలిస్తే ఇలా మాట్లాడరు. ఒక పిల్లాడిని పీజీ చేయించాలి, డిగ్రీ చదివించాలంటే ఎంత కష్టపడితే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడు పీజీకి డిగ్రీకి వెళ్తాడు. ఈ కష్టం అంతా ఒక 5,000 రూపాయలు రేషన్ సరుకులు మోయించడంతో మీరు సరిపెడుతున్నారు. ఎందుకు టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? రెండో పాయింట్ సార్, వీళ్ళు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు ఎక్కడా అధికారికంగా ఆధారాలు లేవు. ఏదైనా ఉంటే చూపించమనండి. కొన్ని కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రచారం చేస్తాయి.